హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. ఈ సెషన్లో ఎన్ఆర్ఐస్ సాలిడ్ రిటైర్మెంట్ కార్పస్ ఇండియాలో ఎలా బిల్డ్ చేసుకోవచ్చు అన్నది ఒక రియల్ లైఫ్ కేస్ స్టడీతో డిస్కస్ చేద్దాం. మా దగ్గర ఒక 5.5 years బ్యాక్ ఒక ఇన్వెస్టర్ 30,000 ఎస్ఐపితో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు. ఈ 30,000 ఎస్ఐపితో తను ఒక 12 crores రిటైర్మెంట్ కార్పస్ ఎలా బిల్డ్ చేసుకుంటున్నాడు అనేది చూద్దాం. ఈ కేస్ స్టడీతో పాటు ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉంటే వాటిని కూడా డిస్కస్ చేద్దాం. లైక్ కేవైసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, దాని గురించి డిస్కస్ చేద్దాం. అలానే ఎన్ఆర్ఐ ట్యాక్సేషన్ గురించి డిస్కస్ చేద్దాం. అలానే ఏవైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా ఎన్ఆర్ఐస్ ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలంటే ఏమేమి మన రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, వీటిని దృష్టిలో పెట్టుకోవాలనేది డిస్కస్ చేద్దాం. కొన్ని సంవత్సరాల పాటు డిసిప్లిన్గా ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి హ్యూజ్ రిటైర్మెంట్ కార్పస్ని ఎట్లా బిల్డ్ చేసుకోవచ్చు అన్నది చూద్దాం. ఇప్పుడు ముందుగా కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ చూద్దాం. మొట్టమొదటి వచ్చేసి కేవైసీ అనేది బిగ్ హర్డెల్ ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్కి. సో మీకు ఆధార్ ఓటీపీ వస్తున్నట్టయితే కేవైసీ ఆన్లైన్లో చేయించవచ్చు. ఇన్ కేస్ ఆధార్ ఓటీపీ రానట్టయితే ఫిజికల్ ఫామ్ నింపి కూడా ఫిజికల్ కేవైసీ కూడా చేయించుకోవచ్చు. కాకపోతే ఇవి కొన్ని ఎక్కువ రోజులు పడుతుంది. సో వన్స్ కేవైసీ ఈజ్ డన్, మీరు ఎవరైతే రెసిడెంట్ మ్యూచువల్ ఫండ్స్లో ఎలా అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారో అదేవిధంగా ఎన్ఆర్ఐస్ కూడా అన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇంకా సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి ట్యాక్సేషన్. ఈ ట్యాక్సేషన్ వచ్చేసి ఇండియా చాలా కంట్రీస్తో, అన్ని మేజర్ కంట్రీస్ లైక్ యూఎస్ కానివ్వండి, యూకే కానివ్వండి, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, అలానే మిడిల్ ఈస్ట్ కంట్రీస్, వీటన్నిటితో కూడా డబుల్ ట్యాక్సేషన్ ట్రీటీ ఎంటర్ అయిందనమాట. అలానే మేజర్ అన్ని కంట్రీస్తో కూడా డబుల్ ట్యాక్సేషన్ ట్రీటీ ఎంటర్ అయింది. సో ఈ ట్రీటీ వల్ల ఏదైతే మ్యూచువల్ ఫండ్స్లో క్యాపిటల్ గెయిన్స్ మనకి జనరేట్ అవుతుంటాయో మ్యూచువల్ ఫండ్స్ సెల్ చేసేటప్పుడు, సో వాటి మీద ఇండియాలో వన్స్ మీరు ట్యాక్స్ పే చేసినట్టయితే ఇదే ట్యాక్స్ మళ్ళీ ఇదే క్యాపిటల్ గెయిన్స్ మీద మీ రెసిడెంట్ కంట్రీలో పే చేయని అవసరం లేదు. సో చాలామందికి ఈ విషయంలో క్లారిటీ ఉండదు. ఇంకా థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసి ఏవైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్లో. ఎక్సెప్ట్ యుఎస్ఏ అండ్ కెనడా, వేరే కంట్రీస్కి ఏం కూడా ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. రెసిడెంట్స్ ఎలా అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్లో అదేవిధంగా ఎన్ఆర్ఐస్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. మరి యుఎస్ఏకి కెనడాకి ఏమేమి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి? సో యుఎస్ఏకి కెనడాకి ఇండియాలో ఉన్న అరౌండ్ 45-47 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. సో ఇవన్నిటిలోని కెనడా యుఎస్ఏ ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేయలేరు. అరౌండ్ 12 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కెనడా యుఎస్ఏ ఇన్వెస్ట్మెంట్స్కి ఆన్లైన్లో సపోర్ట్ చేస్తున్నాయి. సో ఈ 12 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో బిగ్గర్ మ్యూచువల్ ఫండ్ కంపెనీసే ఉన్నాయి. లైక్ నిపాన్ కానివ్వండి, ఆదిత్య బిర్లా కానివ్వండి, యూటే కానివ్వండి, వైట్ హౌస్ కానివ్వండి, క్వాంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా అలానే కొన్ని స్మాల్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి మోర్ దెన్ సఫిషియంట్ వెల్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో మనం బిల్డ్ చేసుకోవడానికి. సో ఇవి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు, వాటికి కూడా మేము రెస్పాండ్ అవుతాము. సో ఎన్ఆర్ఐస్ అందరూ కూడా నిస్సందేహంగా ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసి మీ రిటైర్మెంట్ కార్పస్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్వెస్టర్ యొక్క కేస్ స్టడీ చూద్దాం. ఈ ఇన్వెస్టర్ పేరు వచ్చేసి అనిల్. తిను 28 years ఉన్నప్పుడు మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు. తిన్నప్పుడు యూఏఈలో వర్క్ చేస్తుండేవాడు, ఇప్పటికీ అక్కడే వర్క్ చేస్తున్నాడు అనమాట. స్టిల్ ఎన్ఆర్ఐ స్టేటస్లో ఉన్నాడు. ఇప్పుడు తన ఏజ్ వచ్చేసి 33 years. సో 5.5 years బ్యాక్ తిన ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ అయిందనమాట. సో తిన వచ్చేసి 30,000 ఎస్ఐపి అప్పటి నుంచి స్టార్ట్ చేశారు. అదే 30,000 ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. సో ఓవరాల్గా ఈ 5.5 years మనం పీరియడ్ చూసినట్టయితే 2019 అక్టోబర్లో తను స్టార్ట్ చేశాడు. తర్వాత కోవిడ్ వల్ల తన పోర్ట్ఫోలియో ఎఫెక్ట్ అయింది నెగిటివ్గా. తర్వాత అగైన్ రష్యన్ ఉక్రెయిన్ వార్ వల్ల కూడా అరౌండ్ 1.5 year స్లో పీరియడ్ నడిచింది. అలానే లాస్ట్ 1 year నుంచి మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్ అవ్వటం వల్ల కానివ్వండి, అలానే ట్రంప్ టారిఫ్ వార్స్ వల్ల కానివ్వండి, మార్కెట్ స్లోగానే ఉంది లాస్ట్ 1 year నుంచి కూడా. ఇప్పుడు మనం లాస్ట్ 1 year నిఫ్టీ రిటర్న్స్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 0 రిటర్న్స్లో నిఫ్టీ ఉంది. సో ఈ 5.5 periodsలో మార్కెట్ బెటర్గా రిటర్న్స్ ఇచ్చిన పీరియడ్స్ ఉన్నాయి, అలానే మార్కెట్స్ బ్యాడ్ పీరియడ్స్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి పీరియడ్లో కూడా తనకి 19% CAGR రిటర్న్ వర్కౌట్ అయింది. సో ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్లో తనకి 5.5 years బ్యాక్ ఎలా ప్లాన్ చేస్తాను నేను, తనకి ప్లాన్ చేసిన ఈమెయిల్ చేసిన ఏదైతే PDF ఉందో అది నేను చూపిస్తాను. ఎట్లా ప్లాన్ చేస్తాం, రియల్ ప్లాన్ ఎలా ఉంది. సో ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ తను 5.5 years నుంచి డిసిప్లైన్డ్గా ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాడు. సో ఇప్పుడు రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అన్నది కూడా చూద్దాం. 5.5 years బ్యాక్ తనకి యాక్చువల్గా ఎలా ప్లాన్ చేస్తాము, అది ప్లాన్ చేసినట్టు ఇప్పుడు వర్కౌట్ అయిందా లేదా. నేను 5.5 years బ్యాక్ తనకి ప్లాన్ చేసింది ఇప్పుడు నేను ప్రొజెక్షన్స్ చూపిస్తుంటాను కదా మీకు. అలానే 5.5 years బ్యాక్ కూడా తనకి ఈ 30,000 ఎస్ఐపితో నెక్స్ట్ 30 years తను రిటైర్ అయ్యే వరకు ఎలా ఉంటుంది అన్నది కూడా నేను ప్లాన్ చేసి ఇచ్చాను. సో ఆ ప్రొజెక్షన్స్ కూడా ఇప్పుడు మనం
ఇప్పుడు 5 ఇయర్స్ 5.5 ఇయర్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం, ఈమెయిల్లో పెట్టింది. సో అలానే యాక్చువల్ డేటాతో కూడా కంపేర్ చేసి చూద్దాం సో ఎలా వర్కౌట్ అయింది ఏంటంటే 5.5 ఇయర్స్ బ్యాక్ తనకి నేను ఏదైతే ప్లాన్ పంపించానో అది నేను చూపిస్తున్నా. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు 2019లో తను మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ గురించి నాకు ఈమెయిల్ చేశాడు. బ్రీఫ్గా నేను ఇది రీడౌట్ చేస్తున్నా. myself Anil, currently working in UAE oil and gas sector. So and then after watching your YouTube channel, so నన్ను అప్రోచ్ అవుతున్నట్టు చెప్పాడు. I'm willing to open new demat or invest with your advice, planning to invest 30,000 per month. సో ఇది తను పెట్టింది. సో నేను తర్వాత అగైన్ ఆఫ్టర్ 5 days నేను ప్లాన్ చేస్తానికి పెట్టాను. సో ఈ ప్లాన్ చేసింది కూడా నేను ఓపెన్ చేస్తున్నా. మీరు ఈ ప్లాన్ చూడొచ్చు. ఇది హోలిస్టిక్గా ఆయన రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేస్తుంది అనమాట. Mr. Anil, this is the brief presentation for your financial goals such as wealth creation and retirement planning. Okay, expected corpus is calculated based on 30,000 SIP in mutual funds. సో రిటర్న్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 15% పెట్టుకున్నాం. అండ్ దెన్ మిగతా పాయింట్స్ కూడా కొన్ని రిటర్న్ ఎక్స్పెక్టేషన్స్, అసెట్ అలొకేషన్స్ అవన్నీ తనతో డిస్కస్ చేసాయి ఇందులో. అలానే టర్మ్ ప్లాన్, హెల్త్ పాలసీ, ఎమర్జెన్సీ ఫండ్ గురించి కూడా తనకి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ ముఖ్యమైన పార్ట్ ఇది మీకు చూపించాలనుకున్నది. సో అక్టోబర్ 2019లో కాబట్టి 2 months ఉంది కాబట్టి 2020 నుంచి నేను ఇక్కడ ప్రొజెక్షన్స్ వేసాను. సో 5 years ఇప్పుడు 2025 కదా ఇక్కడ ఉన్నాం మనం. సో ఆయన ఇన్వెస్ట్మెంట్ పెట్టింది అంటే ఇది 25 ఎండింగ్కి మనం ఇంకా వెళ్ళలేదు, మిడిల్లో ఉన్నాము. బట్ ఎనీవే ఎండింగ్ వరకు వెళ్ళినట్టయితే ఆయన ఇన్వెస్ట్మెంట్ 21.6 అవుతుంది. ఇప్పుడు చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ దీనికంటే కొంచెం తక్కువే ఉంటుంది. సో ఎందుకంటే ఇంకా ఎండింగ్కి వెళ్ళలేదు కాబట్టి. అలానే ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ నేను 15% ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్తో క్యాలిక్యులేట్ చేసినట్టయితే 34,70,000 ఉండాలి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఐ ప్లాన్డ్. అలానే ఆయన రిటైర్మెంట్కి ఇప్పుడు 30 years పాటు నేను ప్లాన్ చేశాను కదా, ఇదంతా 30 years పాటు ఎలా ఉంది ప్లాన్ అనేది కూడా మనం చూద్దాం. సో 30 years పాటు అంటే 2049కి 19లో కదా 49 వరకు ప్లాన్ చేయడం జరిగింది. సో ఇది ల్యాక్స్లో ఉంది. ఓకే, 2076 అంటే 20 crores అనుకోండి, క్రోర్స్లో అయినట్టయితే, రైట్. సో తర్వాత నేను ఆయనకి రిటైర్మెంట్ 15 lakhsతో విడ్రాల్ పెట్టుకున్నట్టయితే ఎలా ఉంటుంది తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. అగైన్ నెక్స్ట్ డౌన్ ది లైన్ 30-40 years కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది ప్లాన్. అండ్ లాస్ట్ పార్ట్ వచ్చేసి తనకి పోర్ట్ఫోలియో ఇక్కడ అరౌండ్ 7 funds నేను ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అలొకేషన్స్ అమౌంట్ అండ్ అలొకేషన్ పర్సంటేజెస్ కూడా ఈ 2 columns లో చూడొచ్చు. సో ఇది ఒరిజినల్ ప్లాన్, తనకి 5.5 years బ్యాక్ ప్లాన్ చేసింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ 5.5 years ముందుకు వచ్చేసి తనకి యాక్చువల్గా ఎలా వర్కౌట్ అయిందన్నది కూడా చూద్దాం. ఈ ప్లాన్ ఏదైతే ఉందో దీంతో కూడా బ్రీఫ్గా మనం కంపేర్ చేసి కూడా చెక్ చేస్తాం. సో ఇది రిపోర్టింగ్ టూల్ నేను మీకు చూపిస్తుంటాను కదా. సో అనిల్ ప్రొఫైల్ నేను ఓపెన్ చేస్తున్నా. సో ఇప్పటి వరకు నేను ఇన్వెస్ట్ చేసింది 20,70,000. ఇప్పుడు దాని వాల్యూ వచ్చేసి 35,70,000 దగ్గర ఉంది. 14,99,000 ఆర్ 15 lakhs ప్రాఫిట్ వచ్చింది. 19% CAGR రిటర్న్ తనకి వర్కౌట్ అయింది. సో ఇక్కడ ఇండివిజువల్ ఫండ్స్ ఎలా వర్కౌట్ అయినది కూడా మనం 15% ఎక్స్పెక్ట్ చేసాము 5.5 years బ్యాక్. బట్ ఆల్ ది ఫండ్స్ ఇవన్నీ కూడా మోర్ దాన్ 15%. లాస్ట్ 1 year నుంచి మనకి ఎలాంటి రిటర్న్ లేదు అయినా కూడా. సో CAGR రిటర్న్స్ 15% రిటర్న్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, సో దీని SIP కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ 30,000 అనుకున్నాం కదా, 30,000 కనిపిస్తుంది. అలానే తిను ఎప్పుడు కూడా ఒక్క అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయలేదు. ఏదైతే మనం ప్లాన్ చేసామో అదే ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ అవుతుంది. సో 6,000తో స్టార్ట్ చేసి పర్టికులర్ ఫండ్ 19 Octoberలో అప్పటి నుంచి ఇప్పటికి అలా కంటిన్యూ అవుతూ ఉంది. సేమ్ అమౌంట్ 2025 July వరకు కూడా మీరు చూడొచ్చు. ఓకే, సో అలానే ఇంకొక ఫండ్ మనం ఓపెన్ చేసి చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. 3,000తో స్టార్ట్ చేసాం. సో అదే కంటిన్యూ అవుతుంది. ఏ మంత్లో కూడా అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఏం చేయలేదు. ఇది కంప్లీట్గా కూడా మొత్తం అంతా కూడా SIP మీదే బిల్డ్ అయింది. సో ఇప్పుడు మనం కంపేర్ చేసి చూసినట్టయితే ప్లాన్తో, సో 25కి
ఎంత ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 21.6 34.7 రిటర్న్తో కలిపి ఉండాలి యాజ్ పర్ ది ప్లాన్. సో ఇప్పుడు ఎలా ఉంది, ఇది 1 lakh తక్కువగా ఉంది కదా, ఎందుకంటే ఇంకా 25 ఎండింగ్కి వెళ్ళలేదు మనం. ఇది 1 lakh ఎక్కువగా ఉంది. ఓకే, సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనం ప్లాన్ చేసిన దానికంటే ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ కంటే 1 lakh ఎక్కువగానే ఉంది. ఇంకా మిడిల్ ఆఫ్ 25లో ఉన్న ఈ 5-6 monthsలో ఇంకొక 1 lakh యాడ్ అవుతుంది. అంటే దగ్గరగా మనం ప్లాన్ చేసుకున్న అమౌంట్ కంటే కూడా ఒక 2 lakhs ఎక్కువగా ఉన్నట్టు అని చెప్పుకోవచ్చు. ఓకే, ఎందుకంటే మనం ప్లాన్ చేసింది అరౌండ్ 15%తో ప్లాన్ చేసాం, యాక్చువల్ రిటర్న్స్ వర్కౌట్ అయింది 19% వర్కౌట్ అయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈయనకి నెక్స్ట్ రిటైర్మెంట్ వరకు ఇప్పటి వరకు వర్కౌట్ అయింది తీసుకొని ప్రొజెక్షన్స్ క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. ఎంత ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేసింది అలా వదిలేస్తే ఎంత రిటైర్మెంట్ కార్పస్ బిల్డ్ అవుతుంది, ఇంకేం ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా యాజ్ పర్ ఒరిజినల్ ప్లాన్ తను కంటిన్యూ చేస్తున్నట్టయితే ఎంత రిటైర్మెంట్ కార్పస్ బిల్డ్ అవుతుందో చూద్దాం. ఈ 35,690 ఏదైతే ఉందో ఇది నేను ఎక్సెల్లో తీసుకున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది నేను ప్రెసెంట్ వాల్యూలో వేసాను అనమాట. సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎస్ఐపి ఏమి చేయకపోయినా కూడా ఇప్పుడు తనకు 33 years కాబట్టి నెక్స్ట్ 27 years నెంబర్ ఆఫ్ ఇయర్స్ కూడా నేను వేసాను. నెక్స్ట్ 27 yearsలో మనం చూసినట్టయితే తన సినారియో ఇలా ఉండొచ్చు, మోర్ దెన్ 12 CR జనరేట్ అవుతుంది. ఈ జస్ట్ ఏదైతే ఇప్పటివరకు 35 lakhs ఏదైతే ఉందో అది కాంపౌండ్ అయ్యి, సో కాంపౌండింగ్ అంత బెటర్గా వర్కౌట్ అవుతుంది లాంగ్ టర్మ్లో. అలానే తను ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేసినట్టయితే, ఎనీవే తను కంటిన్యూ చేస్తున్నాడు యాక్చువల్గా. సో ఈ 30,000 తను అన్నట్టుగానే కంటిన్యూ చేసినట్టయితే 51 వరకు, అంటే తనకి 60 వచ్చే వరకు కంటిన్యూ చేసినట్టయితే ఇది ఎంత అయి ఉండేది 21 CR అవుతుంది అనమాట. సో ఈ విధంగా చిన్న ఇన్వెస్ట్మెంట్ అమౌంట్తో కూడా ఇంత పెద్ద కార్పస్ని బిల్డ్ చేసుకునే అవకాశం ఉంది. ఇదే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ మీరు ఎన్ఆర్ఐస్, మోస్ట్ ఆఫ్ ది ఎన్ఆర్ఐస్కి జస్ట్ 30,000 కాకుండా 1 lakh 1.5 lakh ఇన్వెస్ట్ చేసే ఎబిలిటీ ఉంటుంది, రైట్? అంతంత ఇన్వెస్ట్ చేసినట్టయితే మోస్ట్లీ ఇక్కడ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఈ కార్పస్ని మనం ట్రిపుల్ ఆఫ్ ది కార్పస్ చూడొచ్చు. ఇది ఫ్రెండ్స్ అనిల్ రిటైర్మెంట్ కేస్ స్టడీ. సో ఇదే విధంగా డిసిప్లైన్డ్గా ఇన్వెస్ట్ చేసినట్టయితే, సో అనిల్ కేస్ స్టడీ మనకి ఏం తెలియజేస్తుందంటే మనం డికేడ్స్ పాటు 20 years 30 years పాటు మనం ఇన్వెస్ట్ చేయనవసరం లేదు. జస్ట్ ఒక 5-6 years మనం ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా ఎర్లీగా స్టార్ట్ చేసి ఒక 5-6 years ఇన్వెస్ట్ చేసి దాన్ని అట్లా వదిలేసినా కూడా దాని అంతటి గ్రో అవుతుంటుంది. మన రిటైర్మెంట్ కల్లా మంచి కార్పస్ లాగా బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎన్ఆర్ఐస్ ఎవరైనా కూడా మీరు ఇండియాలో రిటైర్ అవ్వాలనుకుంటే ఇండియాలో ఖచ్చితంగా మంచి రిటైర్మెంట్ కార్పస్ని బిల్డ్ చేసుకోవడం చాలా చాలా అవసరం. సో ఎర్లీగా స్టార్ట్ చేసి డిసిప్లైన్డ్గా ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోయినట్టయితే మంచి రిటైర్మెంట్ కార్పస్ బిల్డ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే చాలా మందికి ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి తెలియదు. ఇన్ కేస్ మీరు ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు, ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేసి. సో ఓవరాల్గా మీ ఫైనాన్షియల్ ప్రొఫైల్ తీసుకొని హోలిస్టిక్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని, లైక్ కిడ్స్ ఎడ్యుకేషన్ కావచ్చు, మీ రిటైర్మెంట్ ప్లానింగ్ కావచ్చు, ఇట్లాంటి గోల్స్ బేస్ చేసుకుని ఎంత మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు అనుకున్న కార్పస్కి రీచ్ అవ్వచ్చు గివెన్ పీరియడ్లో, ఇవన్నీ కూడా డీటెయిల్స్ తీసుకుని ప్లాన్ చేసి ఇన్వెస్ట్ చేయించడం జరుగుతుంది. సో యూ కెన్ అప్రోచ్ us. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.